వెల్కమ్ టు Z9 డిజిటల్ టీవీ. ఈరోజు పెన్ కౌంటర్ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందా? మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మస్తాన్ వలి గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? ప్రపంచంలోని భారతదేశం ఒక గొప్ప యువత బలమైన సంపద కలిగినటువంటి దేశం. ఇంత యువత, ఇంత నాలెడ్జబుల్ ఎనర్జీ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇవాళ మీరు చూడండి, ప్రపంచంలో ఏ కార్పొరేట్ కంపెనీ చూస్తున్నా, ప్రపంచ స్థాయి కంపెనీ, ఆ కంపెనీలో CEO గానో, GM గానో, మేనేజర్ గానో, చైర్మన్ గానో ఎక్కడో చోట ఉంటున్నాడు. కానీ ఆ కంపెనీకి ఓనర్ అవ్వాలనేంత శక్తి ఉన్నప్పటికి కూడా మన వాళ్ళని అక్కడి దాకా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కారణం మన యొక్క రాజకీయ విధానంలో మార్పు రావాల్సినటువంటి అవసరం. వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు. అతన్ని కంపెనీ కావాల్సినటువంటి ఈ మెరుగులు, వ్యాపారం చేయడం వల్ల వచ్చేటటువంటి ఏ విధంగా సహాయ సహకారాలు అందజేయాలి, అతను కాదు మౌలిక సదుపాయాలకు ఏ విధంగా తోడ్పాటు అందించాలి, ఇవాళ మారుతున్నటువంటి అనుగుణంగా వాళ్ళ ఇజ్రాయెల్ అనేటటువంటి చిన్న దేశం, ఆ దేశం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అనేక కంపెనీలను ఇవాళ ప్రారంభించిందంటే వాళ్ళంతా కూడా ఈక్వాలిటీగా ఉన్నటువంటి పరిపాలన చేస్తాం. ఇవాళ మనం ఎందుకు చేయకూడదు? ఆఫ్టర్ చిన్న దేశం అక్కడ ఉన్నటువంటిది టెక్నాలజీలో కానీ, ఆలోచనలో కానీ, ప్రభుత్వ తోడ్పాటులో కానీ ఆ విధంగా ఉన్నప్పుడు మన దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయంగా అటువంటి వాళ్ళని ఎందుకు ఆదుకోలేకపోతా ఉన్నారనేటటువంటిది నా భావన. దాన్ని అక్కడ ఫెయిల్ అవటం వల్లే ఇవాళ మనం నిర్వీర్యం అవుతా ఉన్నాం. దేశాన్ని ఎక్కడో చోట తప్పుడు దారి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే మీరు చూడండి, కావాలంటే మన దేశం నుంచి చాలామంది ప్రతి సంవత్సరానికి 1,50,000 మంది, 2 లక్షల మంది 5 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఏదో దేశంలో ఇన్వెస్ట్మెంట్కి చేస్తే అక్కడ లోకల్ పౌరసత్వం ఇస్తా ఉన్నారు. మీరు డేటా చెప్తా ఉంది, 1,50,000 నుంచి 5 లక్షల మంది ప్రతి సంవత్సరం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. వీళ్ళు ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలో ఎక్కడో చోట ఓట్ చోరీ జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. మరి కేరళలో ఓట్ చోరీ జరగట్లేదా అని. ఓట్ చోరీ జరిగితే ప్రశ్నించాలి కదా. నేననేది ఇప్పుడు అస్సాంలో ఎన్నికలు జరిగినాయి, సార్ అనే ద్వారాగా దాదాపుగా కొన్ని లక్షల ఓట్లు తీసేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినాయి, సార్ అనే పేరు మీద 91 లక్షల నుంచి 93 లక్షల ఓట్లు తీసేశారు. ఓట్లు తీసేయడమే కాకుండా ఓటింగ్ సరళి ఎక్కడుంది, 93% ఓటింగ్ సరళి చూపిస్తూ ఉన్నారు. ఒక్క మమతా బెనర్జీ నియోజకవర్గంలోనే 70,000 నుంచి 80,000 ఓట్లు ఒక్క నియోజకవర్గంలో తీసేయడం జరిగింది. కానీ అక్కడ మమతా బెనర్జీ ఎన్ని ఓట్లతో ఓడిపోయింది? 15,000తో ఓట్లు ఓడిపోయింది. అట్లాగా ఒక 100 నియోజకవర్గాల్లో వాళ్ళు బాగా దాని మీద కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల కమిషన్ అనేటటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్గా మీరు చూస్తే ఇది చేయాలి. కానీ ప్రేక్షకులు ఏమనుకుంటారు, అదే మీరు గెలిస్తే మీరు ఓటు చోరీ రాదా అని అంటారు. మేము గెలిచామా ఓడామా అనేది కాదు. ప్రజాస్వామ్యానికి చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. సార్ అనే పేరు మీద జ్ఞానేష్ కుమార్ గారు కానీ, ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వం తొత్తుగా ఎన్నికల కమిషను కేంద్ర ప్రభుత్వానికి ఒక కమిషన్ ఏజెంట్గా పనిచేస్తూ ఎక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయో అప్పుడే మొదలు పెట్టేసి దాన్ని ముందుగానే ఆ రాష్ట్రంలో ఆ ఎన్నికల్ని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు గెలిపించేటటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర నడుస్తూ ఉంది. అది మేము గెలిచిన చోట కూడా మీరు చూడండి, కావాలంటే కేరళలోనేమో ఆ విధమైన దాంట్లో ఎన్ని ఓట్లు తీశారు. తమిళనాడులో మీరు చూడండి, టార్గెట్ వెళ్ళి స్టాలిన్ వార్డులో, స్టాలిన్ నియోజకవర్గంలో 50,000 ఓట్లు తీసేయడం జరిగింది. ఇవాళ స్టాలిన్ 7,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇటువంటి వాడు కక్షపూరితంగా ఫలానా నాయకుడిని టెర్మినేట్ చేయాలి, ఫలానా పార్టీ నాయకుడిని మానసిక కుంగదీయాలి అనేటటువంటి భావనతో ఎవరైతే వాళ్ళ ఆలోచన విధానానికి భవిష్యత్తులో అడ్డొస్తారో అటువంటి యొక్క వాళ్ళని టెర్మినేట్ చేయటం,
ఆ పార్టీని బలహీనపరిచేటటువంటి ప్రక్రియ ఈ ఎన్నికల ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ ఎన్నికల ప్రభావంలో మేము గెలిచినా వాళ్ళు గెలిచినా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి ఓటు చోరీ జరుగుతూ ఉంది. సార్ అనేటటువంటి పేరు మీద ఒక దుర్మార్గమైన కుట్ర నడుస్తూ ఉంది. మరి 90 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఓట్లు తీసేస్తున్నారంటే వీళ్ళంతా గతంలో ఓట్లు వేసినప్పుడు వాళ్ళే గెలిచారు కదా. మరి అప్పుడు ఈ తీసేసిన ఓట్ల ద్వారా మీరు గెలిచారు కదా, అప్పుడు దానికి జవాబు ఎవరు చెప్పాలా? ఇప్పుడు సపోజ్ అస్సాంలో 27 లక్షలు కొన్ని లక్షల ఓట్లు తీశారండి. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎవరున్నారు? మీరే ఉన్నారు కదా. ఓట్లు ఓట్లు పెరగలేదు, అయ్యే ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఓట్లు తీసేసి ఆ ఓట్లలో కూడా ఎక్కడ వేరే పార్టీలకు ఎంత ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోనే ఓట్లు డిలీట్ చేసేటటువంటి ప్రక్రియ. సాయంత్రం 6 ఒక పర్సెంటేజ్, రాత్రి 9 ఒక పర్సెంటేజ్, తెల్లవారేటప్పటికి ఒక పర్సెంటేజ్ ఇచ్చేటటువంటి చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదం. దాని మీద మీ అభిప్రాయం? ప్రజలు ప్రశ్నించాలి. దీన్ని ఈవీఎంల ద్వారాగా మీరే తీసుకొచ్చారని మమ్మంటారు. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అది యూరోపియన్ కంట్రీసా మిడిల్ ఈస్టా ఎక్కడ జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా చేయాలి అనేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆ టెక్నాలజీని రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది. 5000 కిలోమీటర్ల నుంచి రిమోట్ ఆపరేటర్లతో నీకు పైలట్ జెట్ల ద్వారా యుద్ధం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆపరేట్ చేస్తా ఉన్నారు. బంకర్లో ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసే టెక్నాలజీ వచ్చేసింది. ఆ టెక్నాలజీలో ఈవీఎంని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అని చెప్పి ఎలన్ మాస్క్ చెప్తా ఉన్నాడు. మనకి ఒక వ్యక్తి మస్తాన్ వలే అనే వ్యక్తి ఓటేస్తే ఈవీఎం ప్యాడ్ పడిన తర్వాత నేను చెక్ చేసుకుంటే నా ఓటు నాకు పడిందా లేదా అనేటటువంటి చెక్ చేసుకునే ప్రక్రియ నాకు తెలియాలి. రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి ఆయుధం అది లేదు. ఇవాళ అది లేదు. ఎలక్షన్ అవ్వగానే పోలింగ్ శాతం కానీ ఎన్ని ఓట్లు అయినాయి, ఏంటి, ఎంతమంది మహిళలు ఓట్లు వేశారు, ఎవరెవరు ఓట్లు జరిగినాయి అనేటటువంటి లిస్ట్ ఇవ్వాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ అది ఇవ్వరు. అది దుర్మార్గమైన చర్యలు నడుస్తూ ఉంది. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. తప్పకుండా ప్రజలు కూడా దీని మీద ప్రశ్నించాలి. ఇవాళ చిన్న చిన్న దేశాల్లో కూడా ఒక ప్రజల యొక్క వ్యతిరేక చర్యలు ఏ ప్రభుత్వం తీసుకున్నా పార్లమెంట్ల ముందు, అసెంబ్లీ ముందు, లేదా పెద్ద పెద్ద చౌకుల ముందు ప్రజలు గొంతెత్తి బయటకు వస్తున్నారు పిల్లల్ని సంకలు పెట్టుకొని. మనోడు బయటకు రావట్లా. ఏదో ఎలక్షన్ అప్పుడు ఓటేసావా లేదా మోడీ గారు పెట్టేటటువంటి తాయిలాల, లేదా కాంగ్రెస్ పార్టీ పెట్టే తాయిలాల, లేదా రీజనల్ పార్టీలు పెట్టేటటువంటి తాయిలాల, ఈ తాయిలాల్లో ఎక్కడో చోట ఉచ్చులో ఊపిలో ఇరుక్కుపోతా ఉన్నాడు. కానీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకొని మనకు నచ్చిన వ్యక్తి 5 సంవత్సరాల పాటు మన గొంతులో గొంతు కలిపి మన కోసం గొంతుతో ధ్వనించేటటువంటి వ్యక్తిని ఎన్నుకునేటటువంటి వ్యక్తి యొక్క విధానం కోసం ప్రశ్నించాలనేటటువంటి నా అభిప్రాయం. అయితే ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంపై చాలా చర్చ జరుగుతుంది కాబట్టి మీ నాయకత్వాన్ని ఎలా అంచనా వేస్తారు? మా నాయకత్వం మేము ఎప్పుడు కూడా అధికారం చుట్టూ పరిగెత్తిన దాఖలాలు లేవు సార్. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పరిగెత్తి పాలు తాగాలనుకోలేదు. ఈ దేశ నిర్మాణం, ఈ దేశ స్వతంత్రం, ఈ దేశంలో ప్రజలు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా దేశ సంస్కృతి సాంప్రదాయాలకి బలాన్నిచ్చే విధంగా పాలన సాగించినటువంటి పరిస్థితి జరుగుంటాయి. ఇంత పెద్ద భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా 1-2 మిస్టేక్లు జరుగుంటాయి. అవి మైల్యూడ్ మిస్టేక్స్. ఆఫ్టర్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఎక్కడో చోట జరుగుండే. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇవాళ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఏ రోజు మాట్లాడరు. 300 సంవత్సరాల కిందట ఈ విధంగా జరిగింది, 200 సంవత్సరాల కిందట ఈ విధంగా జరిగింది, ఆ రోజు ముస్లిం పరిపాలన ఈ విధంగా జరిగింది, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ విధంగా జరిగింది. ఇది చెప్పి ఇవాళ మారుతున్న కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పుల్లో చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఉంటే దీని మీద మాట్లాడు. యువత ఉద్యోగాల గురించి మాట్లాడు, మహిళల సాధికారత గురించి మాట్లాడు, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలో చెప్పరు. కానీ తీసుకొచ్చి ఏం చెబుతున్నారు? కాంగ్రెస్ యొక్క నాయకత్వం ఏంటి అనేటటువంటి ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా ప్రజలు ఓట్ల, ప్రజల యొక్క మద్దతు బలం, ఇది ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక వైరస్ని తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ని
మా చూడటం కోసం మీరు చూస్తే వెస్ట్ బెంగాల్లో నేను వెళ్ళాను ఎలక్షన్కి, 8,000 నుంచి 8,000 మందిని బయట నుంచి డిప్యూట్ చేశారు. వాళ్ళని మానిటరింగ్ చేయడానికి కొన్ని వందల మందిని తహసీల్దార్ ఆర్డీఓ క్యాడర్ వాళ్ళని మళ్ళా 400 మందిని ఇచ్చారు. వీళ్ళ మీద చాలదు అన్నట్టు ఇంకో 150 మందిని గ్రేడ్ 1 ఆఫీసర్లు తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని కబందాస్తాల్లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల ద్వారాగా ఎలక్షన్ చేయడం అనేటటువంటి దుర్మార్గం ఇచ్చారు. దుర్మార్గం. ఈ విధమైనటువంటి ఎన్నికలు జరిగినప్పుడు మీరు కాంగ్రెస్ కాదు కదా, ఏదైనా కంచుకోట నీ ఇంట్లో కుటుంబంలో నీ ఓట్లు నువ్వు ఎవరికి వేసావో నీకు తెలియనప్పుడు ఎవరు గెలుస్తున్నాడు అనేటటువంటి తెలుసుకోలేము మనం. వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితులు వస్తుంది. దీన్ని మనం ఇంత డెమోక్రటిక్ కంట్రీలో దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా భారత జాతి మీద ఉంది. ప్రతి రాజకీయ పార్టీ ఉంది. కాంగ్రెస్ నాయకత్వం ఈ దేశం పట్ల పూర్తిగా చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం బాగుండాలి, రాజ్యాంగం బలోపేతంగా ఉండాలి. ఈ ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి దానిలో చాలా బలహీనమైన దేశాలు ఉన్నప్పటికీ కూడా మనం బలవంతులంగా ఉన్నాం. మనం కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలి అనేటటువంటి దానిలో మేము అధికారం లేకపోయినప్పుడు కూడా ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని బలంగా నమ్ముతాం. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీకి సంబంధించి యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, లేకపోతే మామూలుగా ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగించాలి? రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా అడిగారు సార్, యువత రావాల ముందుకి. ఈ దేశంలో ఉన్నటువంటి 63 నుంచి 65% ఉన్నటువంటి యువత రాజకీయాల వైపు రావాలి. మీ ఆలోచనలకు అనుగుణంగా ఈ దేశం నడవాలి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఇన్స్పిరేషన్స్ ఈ దేశానికి అవసరం. ఏదో 200 సంవత్సరాల్లో మేము ఒక సంస్కృతి